మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో వీకర్ సెక్షన్ కాలనీ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 36 బైక్లు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనానికి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. शाम में काम करके आके खा के आराम से सो जाते नहीं तो पी के झगड़े करते हैं। భయమని పొల్యూషన్ రాకుండా ఉంటారా? భయమని అంటారు, పొల్యూషన్ రాకుండా ఉంటారా? ఈరోజు మన ఏరియాలో కాటన్ సెర్చ్ అనేది చేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో నేరాలని నియంత్రించడం కోసమే, నేరాలు జరగకుండా ఉండడం కోసమే ఇలాంటి కాటన్ సెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మన సిఐ లక్ష్మీపేట సార్ ఆధ్వర్యంలో ఈ కాటన్ సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము దగ్గరికి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఏరియాలో అందరి దగ్గర బైక్స్ ఉన్నాయి. బైక్స్ ఏంటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ లేకుండా, అదే ఓనర్షిప్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా బైక్స్ మెయింటైన్ చేస్తారు. ప్లస్ వాటికి నెంబర్ ప్లేట్స్ కూడా లేవు. ఈ వారేసుకోవాలని చెప్పి తెలుసుకున్నాము. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఖచ్చితంగా జైలుకి పోవడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ నుంచి తీసుకొస్తారు, ఎవరెవరు తాగుతారు, మరి ఎవరెవరికి ఇస్తారు, వాటిపైన కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకొని వారిపైన హిస్టరీ షీట్ అనేది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్ అంటే ఇక మీరు ప్రతి మంత్లీ పోలీస్ స్టేషన్కి రావడం చేయడము అలాంటివి ఉంటుంది. మీ పైన ప్రత్యేకించి నిఘా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి ఎవరు తాగే వాళ్ళున్నా చేసే వాళ్ళున్నా కానీ బంద్ చేసుకోవాలని తెలుపుతున్నాము. 100 డయల్ కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని తెలుపుతున్నాము. ఫ్రీక్వెంట్ ఎక్కువ 100 డయల్ కాల్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి, కానీ అది ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వాడాలి. లాస్ట్గా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ కాలంలో ఇప్పుడు ఇంటి దొంగతనాలు చేస్తే నీకు ఒక ఇంటి దొంగతనం జరిగితే మా అంటే 10,000 లేంటి తులం బంగారం అలా పోవడం జరుగుతుంది. కానీ ఒక సైబర్ క్రైమ్ అనేది జరిగినట్టయితే దానిపైన ఆ దొంగ ఎవరనేది కూడా కనుక్కోలేము, చేయలేము. వాటి ద్వారా పోయేది దగ్గర ఒక సంవత్సరానికి ఒక 100 కోట్లు 150 కోట్ల దాకా పోవడం జరుగుతుంది. అది అక్యూజ్ని కూడా మనం ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది అన్నట్టు అది. కాబట్టి మన ఫోన్ దగ్గరికి ఏ మెసేజ్ వచ్చినా కానీ, అన్నోన్ సంబంధించిన ఏ మెసేజ్ వచ్చినా కానీ వాట్సాప్ ద్వారా కూడా మీకు రావడం జరుగుతుంది. ఎటువంటి అనానిమస్ క్లిక్స్ అని చేయొద్దు. అట్లాంటి చేసినట్టయితే మీకు తెలియకుండా అది ఫోన్ అనేది హ్యాక్ అయిపోయి వాళ్ళకి మీ సమాచారం అంతా తీసుకొని దానిలో ఉన్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మొత్తం మైనస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొందరు కాల్స్ కూడా చేసి మీకు మేము బ్యాంక్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాము, లేదంటే మీ మీద పలానాకి అవుతుంది అని చెప్పేసి ఇట్లా బెదిరించి కానీ చేసి కానీ మీకు అడగడం జరుగుతుంది. దానికి ఎటువంటి వాటికి రెస్పాండ్ కాకండి. అట్లా చేసినా కానీ ఏదైనా ఓటీపీ చెప్పినా ఏది చెప్పినా కానీ మీ అకౌంట్లో ఉన్న మనీ కాస్త వారికి వెళ్ళిపోతుంది. తర్వాత మనం వాళ్ళని డిటెక్ట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి సైబర్ క్రైమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఏందనేది మన ఎస్ఐ గారు ఆల్రెడీ చెప్పారు. గౌరవనీయులు మా సిపి సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడిన దగ్గర మధ్యలో గౌరవనీయులు మా సిపి సార్ శ్రీనివాస్ సార్ ఐజీ సార్ యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవనీయులు మా డీసీపీ గారు భాస్కర్ సార్ యొక్క ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు. కమ్యూనిటీ ఉద్దేశం ఏంటంటే ఇట్లా సర్ప్రైజ్గా ఒక కాలనీని చెక్ చేసి దానిలో ఎవరన్నా అనుమానితులు ఉన్నారా, లేకపోతే ఎవరన్నా కొత్త వ్యక్తులు కానీ వచ్చారా, అతను ఏదన్నా ఇంతకుముందు నేరాలకు ఇట్లా పాల్పడి ఉన్నాడా, అట్లాంటివి ఏంటంటే సడన్గా వెరిఫై చేయడం వల్ల మనం ఒక సొసైటీలో ఒక భద్రతతో కూడినటువంటి సొసైటీలో ఉన్నాము అనేది మీకు నమ్మకం కలిగించడానికి మీ గురించే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనకు అదే. అంతేకాకుండా ఈ యొక్క వెహికల్స్ కూడా తీసుకున్నది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎస్ఐ గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాం, కానీ మన పేరు మీదకి అంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా సొసైటీలో కూడా ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మనం దాన్ని గమనించి మనం పోలీసు